भगवान् विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। आत्मदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव। శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కూర్చోడానికి అలాగే మన మొదటిసారిగా ఆ శివయ్యే హనుమంతుడు ఆయనే తన కథని నా చేత చెప్పించడానికి దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారితో కలిగించి మాట నన్ను ఇక్కడికి తప్పించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. హనుమంతుడి సందర్భంగా తొలిసారిగా నేను ఈ ఆధ్యాత్మిక ఉపన్యాసం చేస్తున్నాను. అసలు హనుమ జయంతి రేపు ముందుగా శుభాకాంక్షలు అందరికీ. ఈ హనుమ జయంతి మీద 2-3 భేదాభిప్రాయాలు ఉన్నాయి. కానీ చైత్ర మాసంలో పౌర్ణమి నాటి చేస్తారని కొంతమంది తెలంగాణ వాళ్ళు, అటు ఉత్తరాది వాళ్ళు అంటూ ఉంటారు, కర్ణాటక తమిళనాడు కూడా. అయితే వాస్తవంగా అది విజయోత్సవం కింద మనం చెప్పుకోవాలి దాన్ని. అసలు హనుమ జయంతి అనేది ఈ రేపు దశమి, వైశాఖ మాసంలో వచ్చే బౌళి దశమి నాడు మనం ఆచరిస్తాం. దశమి మందవాసమే అని మన పరాశర సంహితలో చెప్తారన్నమాట. మంత్రశాస్త్ర ప్రకారం పరాశర ఆ ప్రకారంగా మనం చేసుకుంటాం అన్నమాట. ఇది ఈ హనుమ జయంతి నాడు అసలు ఆచరించవలసిన విధి విధానాలు. హనుమ జయంతి నాడు మామూలుగా సీతారాముల్ని మనం పెట్టుకోం జనాలుగా. హనుమ జయంతి నాడు ఈ హనుమ పరివారాన్ని మనం తీసుకొస్తాం. హనుమ పరివారం అంటే మన సుషేనుడని ఆయనకి గొడుగు పట్టి వెనకాల పిలుస్తూ ఉంటాడు. అట్లాగే మైంద్రుడని, వివిధుడని, నీలుడు, జాంబవంతుడు, వీళ్ళందరినీ మనం ఆవాహన చేసుకొని వారిని అనుష్ఠానం చేసుకొని ఉపాసన వారిని మనం ఉపయోగించుకుంటాం. వారితో పాటుగా మనం అందరూ కళ్యాణం చేసుకుంటాం. మనం చేయవలసింది ఎలా, ఆయన్ని ఎలా సంతృప్తిపరచాలి. ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనది అరటి గెలలు కానీ అరటి మండపాలతో కట్టే గుడికి కూడా అరటి మండపాలు కడితే ఆయన చాలా ప్రీతి పాత్ర అనమాట. త్వరగా ప్రసన్న అయిపోతాడు. అలాగే అరటిపళ్ళు నైవేద్యం, ఒక అరటిపండు పెడితే చాలా ఆయనకి. తమలపాకు మీద ఒక అరటిపండు తేనె చుక్క బొట్టు వేసి నైవేద్యం పెడితే ఆయన చాలా సంతృప్తి చెందుతారన్నమాట. ఆయన అంతటి మహనీయుడు ఆయన. ఆ విధంగా మనం హనుమ జయంతి ఈ దశమి నాడు చేసుకుంటున్నాము. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది, హనుమంత వ్రతం అన్న ఒకటి. హనుమంత వ్రతం మార్గశిర మాసంలో మనం ఏకాదశి దానికి కూడా ఒక చిన్న కథ ఉంది. పూర్వం రామదత్తుడు అని ఒక చంద్రవంశానికి చెందిన రాజుగారు ఉన్నారు. ఆయన తన రాజ్యాన్ని ఉన్నట్టుండగా ఒక పుట్టలోనే మొత్తం కోల్పోయారు అనమాట. ఎక్కడి బలం అక్కడ నాశనం నశించిపోయి రాజ్యం అంతా కోల్పోతే అప్పుడు వారికి ఒక ముని చెప్పారనమాట, హనుమవ్రతం చేస్తే మీకు వెంటనే అవుతుంది, అది కూడా పంపా నది తీరంలో చేస్తే చాలా శ్రేష్టం అని చెప్పారు. పంపా నది తీరానికి మనం వెళ్ళలేం కాబట్టి మనం అది కూడా ఒక జలాన్ని ఒక కలశంలో పోసుకొని మనం పంపా నదిని ఇందులో మనం తీసుకొచ్చినట్టుగా మనం ఆవాహన చేసుకోవటం, కళ్ళు పూజ చేసుకొని వారికి పూజ చేసుకుంటే మనం చక్కగా అవుతుంది. అది కూడా చేస్తుంది. అప్పటికప్పుడు వారికి ఆ పోయిన రాజ్యం వచ్చేసింది, తిరిగి వచ్చింది. ఇదే సంగతి మనకి మహాభారతంలో కూడా కనిపిస్తుంది. ద్రౌపదీదేవి ఈ పాండవులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆవిడ ఈ హనుమవ్రతం చేసి వాళ్ళకి విజయాన్ని చేకూర్చి పెట్టారన్నమాట. ఇలా 3 రకాలుగా హనుమంత జయంతి విజయోత్సవం, పూజ, అలాగే అరటిపళ్ళు నైవేద్యం, ఈ 3 ఆయన చాలా ప్రీతిపాత్రం. వీటన్నిటికన్నా ముఖ్యమైనది సింధూరం. సింధూరం అంటే స్వామివారికి అంతులేని ఇష్టం అన్నమాట. దానికి ఒక చిన్న కథ చెప్తారు. ఆ సింధూరం సీతమ్మ వారు ముదుకను ధరించి ఒకసారి ధరిస్తున్నప్పుడు ఈయన హనుమ స్వామి చూశారు. చూసి ఆ తల్లి ఏంటమ్మా ఈ నిదుట్లో ఇలా సింధూరం పెట్టుకున్నది ఏంటని అడిగితే, దీనివల్ల రామచంద్ర ప్రభు ఆయుష్ పెరుగుతుంది, అట్లాగే నాకు కూడా మంగళం కలుగుతుంది అని లక్షణాలని చెప్తే ఆవిడ అప్పుడు హనుమ సంతోషించి, అమ్మా నీకు ఇంత సింధూరం చిటికి పెట్టుకుంటేనే రాముల వారికి అంత ఆనందపడిపోతున్నాడు, అదే ఇప్పుడు నేను రామ భక్తుని కదా, నేను ఒళ్ళంతా పూసుకుంటే ఆయన ఇంకా ఎంత సంతోషిస్తారని చెప్పి ఆయన ఒళ్ళంతా నూనె మొత్తం చేసుకొని దాని మీద సింధూరం పూసుకొని చేశారు.
ఆ సింధూరమే ఆయనకి చిటికి సమర్పిస్తే చాలా మనకి మంచిదన్నమాట. అందుకనే మనకి భారత పాకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధానికి కూడా ఒక పేరు పెట్టారు, ఆపరేషన్ సింధూర్. ఎందుకు పెట్టారు అది? హనుమంతుడి యొక్క శక్తి ఎంత గొప్పదో మనకు ఆ యుద్ధం ద్వారానే తెలిసింది. ఆ యుద్ధ సమయంలో 28 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ చాలీసా చేశారు ఆ 2 రోజులు. ఆ 28 లక్షల మంది హనుమాన్ చాలీసా చేయగానే మనకు వెంటనే ఫలితం కనపడింది. అక్కడ యుద్ధం ఆగిపోయింది. అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆంజనేయ స్వామి పరాక్రమం ఎంత గొప్పది, ఆయన శక్తి ఎంత గొప్పదో అర్థమయ్యే ఉంటుంది బయటికి. ఆ విధంగా ఆ సింధూర మహిమ ఆంజనేయ స్వామిని ఆపాదిస్తే మనకు వచ్చే ఫలితం కూడా అంతటిగా ఉంది. ఇంకా ఆంజనేయ స్వామి పిల్లలకి రోల్ మోడల్. ఇప్పుడు పిల్లలందరూ చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీకోసమే చెప్తున్నా. మీరు బ్యాట్మ్యాన్లు, సూపర్ మ్యాన్లు, ఇంకేవో మ్యాన్లు ఉన్నాయి, అన్ని మ్యాన్లు వదిలేసేయండి. హనుమాన్ని హనుమాన్ అంతే. హనుమాన్ని ఆలస్యంగా తీసుకోండి. ఆయనలాగా బుద్ధి, ఆయన కూడా అలా చేసేవాడు మీలాగండి చిన్నప్పుడు. దానికి కూడా ముందు ఒక శాపం ఇచ్చారు. చిన్నప్పుడు ఏంటంటే హనుమంతుడు ఎప్పుడు పడితే అప్పుడు గొడవ చేయటం, అల్లరి చేయటం, ఇల్లు పీకి పందిరేయటం, చెట్లు కొట్టడం, చెట్లు బొమ్మలు ఎక్కి ఓడటం, దూకటం, ఇవి చేస్తూ ఉంటే అప్పుడు ముందు అని చెప్పారు, ఇంత బలవంతా నువ్వు వృధాగా చేసేసుకుంటున్నావు, నీకు చేయవలసిన సమయంలో అప్పటిదాకా ఈ బలాన్ని అంచుకొని ఉండాలి, నువ్వు బలం నీకు ఎంత ఉందో అది నీకు తెలియకూడదు అని ఒక చిన్న శాపం పెట్టారు. ఆ శాపం అనేది చివర మనకి యుద్ధమప్పుడు దాన్ని అవుతుందే తర్వాత చెప్తాను నాకు మొత్తాను. ఆ విధంగా ఇంకా బాలహనుమంతుడు ఇంకొక బాలహనుమంతుడు చిన్నప్పుడు పండనుకొని సూర్యుని బాలభాస్కర్ అనమాట అప్పుడే ఉదయిస్తున్నాడు. ఆ ఉదయించే సూర్యుని చూసుకొని ఒక పండనుకొని గాలిలో ఎగురుకెళ్ళి తీర్థానికి వెళ్ళి గట్టుకోవడానికి వెళ్ళి పట్టేస్తుంటే దాన్ని చూసి రాహు వచ్చేసాడు తమోగా. ఎందుకంటే సూర్యుని పట్టాల్సింది రాహు కేతువులు, నేను పట్టాల్సిన సూర్యుడిని నువ్వు పడుతున్నావు ఏంటి, ఈ అబ్బాయి ఎవరు అని చెప్పి వెంటనే ఆయన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంద్రుడు ఏం చేశాడు, ఆయన తన ఇంద్రుడి దగ్గర ఒక వజ్రాయుధం ఉంటుంది, ఆయుధాన్ని తీసుకొచ్చి ఎవరు ఈ అబ్బాయి, ఈ బాళ్ళు ఎవరని చెప్తే ఆయన కోపంగా వచ్చేసి వజ్రాయుధంతో ఇలా అన్నారు. ఒకసారి అనేటప్పటికీ ఆంజనేయ స్వామి ఎడవడం మీద ఒక సొట్టలాగా పడిపోయింది అనమాట. ఆ సొట్టలాగా పడిపోవడం అదే ఇప్పుడు హనుమంతుడికి మూతికి ఇలా ఉంటుంది రొట్టలాగా, అదే అనమాట ఆ గుర్తు అనమాట. అప్పుడు హనుమంతుడి తండ్రి వాయుదేవుడు వచ్చేసాడు, ఏంటి నా పిల్లాన్ని ఏంటి ఇట్లా చేశారు అని వెంటనే గాలి స్తంభింపజేశాడు. ఒక్కసారిగా గాలి అంతా ఆగిపోయింది, బంధించేశాడు. గాలి అయిపోతే ఏముంది, ఇంకా జీవనం అంతా కూడా ఆగిపోయింది. జీవనం అప్పుడు మొత్తం ఆగిపోతే దేవతలందరూ ఇది వచ్చేసారు, అందరూ వచ్చి వెళ్ళి మొదలుపెట్టుకున్నారు. ఏంటి ఇది లోకానికి ఏం చేస్తున్నారు, ఏమవుతుంది, ఏమైపోతుంది అంటే అప్పుడు బ్రహ్మదేవుడు వస్తాడు. బ్రహ్మదేవుడు గమనించుకొని ఆ బాలుని ఒళ్ళో తీసుకొని తలకాయ నిమిరి అంతా చేసి మళ్ళీ మూర్చిపోయాడు. అక్కడ కొట్టగానే మళ్ళీ ప్రాణం జీవనం వచ్చి గుర్తుపడేవారు వస్తాడు. అప్పుడు ఆయన చెప్తాడు, దేవతలందరూ వచ్చాడు అదే టైం, మీరంతా మీ శక్తియుక్తులు ఇవన్నీ ఈ పిల్లాడికి దారిపోయేది, దారిపోస్తే ఇతడు మహాశక్తివంతుడు అవుతాడు అని చెప్పగానే వరుణదేవుడు వాళ్ళ శక్తి అన్నీ దారిపోసేసి ఇతనికి ఎటువంటి ఎవరి వల్ల కూడా ప్రాణహాని ఉండకూడదు అని చెప్తే ఆ విధంగా ఆ బాల హనుమంతుడికే ఆ బాల్యంలో ఉన్నప్పటికే అన్ని శక్తులు ఈయన పుణికిపుచ్చుకున్నారు అన్నమాట. పుణికిపుచ్చుకున్నప్పుడు సూర్య భగవాన్ ఏం చేశారంటే ఆయనకి అన్ని విద్యాబుద్ధులు అన్నీ నేర్పాడు. వ్యాకరణం, సంగీతం, కళలు అన్నీ ఆయనే నేర్పడం. దీన్ని నేర్చుకొని గురువు గారిగా చేసుకొని ఆ సూర్యుడిని ఈ విధంగా చేశాడు అన్నమాట. ఆంజనేయుడు తల్లి తెలుసు కదా, ఎవరు, అంజనాదేవి అన్నమాట. ఆ తర్వాత ఈ పిల్లాన్ని పెద్ద చేయటం ఇదంతా జరగడం జరిగింది. ఆంజనేయ స్వామి పిల్లలకి పిల్లలు ఆంజనేయ స్వామినే ధ్యానించాలి, రోల్ మోడల్ అన్నమాట. భయపడకూడదు, భయం అనేది ఉండకూడదు, ధైర్యం పెంచుకోవాలి, పిరికితనం వదిలేయాలి. అలాగే శక్తి, మనకి ఒంట్లో శక్తి లేకపోయినా కూడా ఆంజనేయ స్వామి తలుచుకుంటే మనకు శక్తి వచ్చేస్తుంది అన్నమాట. అందుకని మంత్ర మహిమలు ఎక్కువ ఉంటాయి, మంత్ర మహిమలు ఉన్న దేవుడు అనమాట. అందుకని ఆంజనేయ స్వామిని చాలా పిల్లలు పెద్దలు అందరూ ఆరాధిస్తారు, ముఖ్యంగా యువకులు ఆంజనేయ స్వామిని ఆరాధించాలని వివేకానంద గారు ఎప్పుడూ చెప్పారు.
పిల్లలందరూ యువకులందరూ ఆంజనేయ స్వామిని ఆయన కటాల బ్రహ్మచారిగా ఉంటాడు, బ్రహ్మచారిగా ఉండి ఎలా చేశారు ఆయన ఏదైనా ఒక పని కాళీసారి కూడా అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ పని అవ్వాలి అనుకుంటే ఆ పని ఖచ్చితంగా అయ్యేలాగా ఆయన నిద్రపోవాలన్నమాట. ఎలా చేయాలి ఏం చేయాలి అన్నదానికి ఒక ప్రణాళిక, రకరకాల ప్రణాళిక చేసుకోవాలి. నేను చేస్తాను నేను చేస్తానని చెప్పని చచ్చిపోయాను. నేను చెయ్యగలను అంటాన్ని చేస్తాను దాన్ని గెలవను. చెయ్యగలంటే ఒక ఆత్మస్థైర్యం అనమాట. ఆ ఆత్మస్థైర్యంతో ఆయన అడిగేస్తాడు. ఆ అడిగేయడమే ఆ చేయటం వల్లనే చివరికి ధీరత్వం, వీరత్వం, శూరత్వం వీటితో పాటు భక్తి, ముక్తి, యుక్తి ఇవన్నీ అనమాట. స్వామిని సేవకుడిలాగా కొలుస్తాడు అనమాట రాముడిని. నేను సేవకుడిని, నీ సేవకుడిని, నేనేం చెప్తే నేను అది చేస్తాను అంతే. ఆయన అంతే. మిగతా సమయంలో ఆయన ఏం చేయడు. రామ 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 అంటూ రామనామం చేసుకుంటూ తెలియజేస్తాడు తప్పించి ఇంకో విషయంలో ఆయన వెళ్ళడం. ఎంతసేపు రామజపం 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 రాముడితోనే ఆయన ధరించేవాడు ఆంజనేయ స్వామి. ఆ విధంగా ఆంజనేయ స్వామి రామ భక్తుడు అయిపోయాడు. అలా అయిన తర్వాత ఈ లంక సీతమ్మ వారిని రావణాసుడు అపహరించుకెళ్ళిపోయాడు. అపహరించుకెళ్ళి లంకలో తీసుకెళ్ళి లంకా పట్టణంలో పెట్టుకుంటే ఈ విషయం ఎవరికి తెలియలేదు. రామచంద్ర ప్రభు చాలా కంగారు పడిపోతుంటే అదే సమయంలో ఆంజనేయ స్వామికి సుగ్రీవుడు పరిచయం అవుతాడు. సుగ్రీవుడు పరిచయం అయినప్పుడు సుగ్రీవుడికి వారికి బద్దమైన శత్రుత్వం అనమాట. దాంతో ఏమవుతుందంటే ఈయన విష్ణుముఖ పర్వతం మీద ఆయన సుగ్రీవుడు ఉంటాడు. వారి అక్కడికి రాలేడనమాట. ఆయన శాపం. ఆ విషయం ఈయన తెలియదు. పర్వతం అనేది ఆయన దగ్గరే ఉంటుంది, ఆయన ఉండే రాజ్యం దగ్గరే. ఆ పర్వతం మీద ఈ ఆంజనేయ స్వామి వీళ్ళంతా కలిసి ఉండి వీళ్ళంతా రాముడికి లక్ష్మణుడికి పరిచయం చేస్తారు. చేస్తే తర్వాత వాళ్ళని వధ చేయటం, వాళ్ళని వధించడం, రాజ్యానికి రాజును చేయటం, ఆయన భార్య తీసుకొచ్చే రోమాన్ని ఉంటుంది భార్య వాళ్ళ తీసుకొచ్చి మళ్ళీ అప్పచెప్పడం ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా లంకకి వెళ్ళి ఎక్కడ ఉందని ముందు తెలియదు. అసలు లంకలో ఉందన్న విషయం కూడా తెలియదు. లంకలో ఉన్న విషయం కూడా తెలియకపోతే జటాయు అని అప్పుడు రావణాసుడు తీసుకెళ్తున్నప్పుడు ఒక పక్షి ఉంటుంది. ఆ పక్షి సోదరుడు ఇంకొక అతను ఉంటాడు. అతను చూసి ఎక్కడ దూరంలో ఉన్నా కూడా ఆ కళ్ళతో చూసి చెప్పగలరు. చూసి లంకలో శిల్పవృక్షం కింద సీతమ్మ వారు ఉన్నారు అని చెప్తే ఆంజనేయ స్వామి అప్పుడు లంకని ఎవరు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, 100 యోజనాలు ఉంటుంది ఆ సముద్రం. ఆ సముద్రాన్ని ఎలా దాటాలి, ఆ దాటాలి అంటే ఎవరు దాటాలి, ఎవరు ముందు రావటం అనమాట. రాకపోతే అప్పుడు జాంబవంతుడు అన్నాడు. ఒక్కొక్కరిని చూస్తే నా వల్ల కాదు, అంగదుడు నా వల్ల కాదంటాడు, వీరుడు నా వల్ల కాదంటాడు, ఎవరు నా వల్ల కాదంటే అప్పుడు ఆంజనేయ స్వామికి ఇచ్చి ఆంజనేయ స్వామి ఆంజనేయ నీ అంతటి బలవంతుడు ఇంకోటి లేడు ఈ ప్రపంచంలో. వాయువు చాలా బలవంతుడు, అలాగే గరుత్మంతుడు చాలా వేగంగా పరిగెత్తాడు. ఆ వాయుదేవుడు గరుత్మంతుడితో సమానంగా నువ్వు ఎగరగలవు. కాబట్టి నీ వల్లనే అది సాధ్యం అవుతుంది. కాబట్టి దీనికి సమర్థుడు నువ్వే అని ఆయన గట్టిగా చెప్పిన వాళ్ళ ఆ మాట. నువ్వే చేయగలవు అని చెప్పి బృదం దాటంగానే కొంచెం కూడా గర్వపడకుండా వినయంగా నమస్కరించి అందరికీ జాంబవంతుడు తాతగారు అంటే ఆయన్ని అలాగే మిగతా వానరులందరికీ నమస్కారం చేసి మీ ఆయన్ని శ్రద్ధాలు ఇస్తాను, ఇది ఎలా చెప్తే నేను అలా చేస్తాను అంటూ లంఘించాడనమాట. 100 యోజనాలు ఒకేసారి వెళ్తాను కూడా. మళ్ళీ వెళ్తే ఆ భూమి కంపిస్తే భూమాత ఇబ్బంది పడుతుందంటే భూమాతను కూడా ఇబ్బంది పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. వెంటనే మహేంద్ర గిరి పక్కన ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద ఒక అడుగేసి ఇంకో అడుగు అవతలేసి అలా లంకలోకి వెళ్ళాడు. లంకలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయనకి అక్కడ సీతమ్మ వారి ఎవరు ఆయన చూడలేదు. ఇప్పుడు కూతు పట్ల ఎతికాడు. అక్కడ రావణాసుడు భార్య మండోదరి ఉంటున్నాడు. ఆ మండోదరికి ఏంటంటే ఈ సీతమ్మ వారి బాగోగులు మంచి జాతరలో చూడమని రావణాసుడు బాధ్యత అంతా ఆవిడ గొప్ప చెప్తాడు. ఈ మండోదరి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ తోటలో ఫస్ట్ మొదట ఈయన సీతమ్మ ఏమో కంగారు పడతాడు. ఫస్ట్ మళ్ళీ ఆలోచిస్తాడు, ఈయన సీతమ్మ ఎలా ఉంటుంది, చాలా మొహంలో ఆనందం కనపడుతుంది, సంతోషంగా తిరుగుతుంది,
కాబట్టి ఈవిడ ఇల్లు ఉండాలని చెప్పి ఆయన అనుకున్నారు అనమాట. అంటే ఆయన తెలివితేటలు ఆ సంగ్రాశక్తి అంత గొప్పదన్నమాట. ఆ తర్వాత సీతమ్మ వారిని ఎలా కూడా సింహపౌరుషం కింద గమనించాడు. గమనించి వెంటనే చెట్టెక్కి కూర్చున్నాడు అన్నమాట. చెట్టెక్కి కూర్చొని అక్కడ ఏం జరుగుతుంది అంతా గమనిస్తూ ఉన్నాడు. ఎంతలో రావణాసుడు వచ్చాడు. రావణాసుడు ఒక కత్తి చేతిలో కత్తితో వచ్చి సీతమ్మని, అంటే సీతమ్మని కూడా రావణాసుడు ఇబ్బంది ఏం పెట్టలేదు, దూరం నుంచే నుంచొని ఆవిడతో సంభాషణ సాగిస్తున్నాడు. సీతమ్మనేమో విసురుకుంటున్నారు అన్నమాట. ఆ సమయంలో రావణాసుడు చేతిలో కత్తి చూసి హనుమంతుడు ఏమనుకుంటారు, ఈ క్షణంలో నాకు కూడా ఒక కత్తి ఉంటే నా చేతిలో ఇప్పుడు నేను దూకొచ్చి సీతమ్మవారిని రక్షించే బాధ్యత నేను తీసుకుంటాను, ఆ ఒక శక్తి నాకే ఉందని చెప్పి మనసులో చాలా ఉల్లాట పడిపోయాడు అన్నమాట. కానీ కింద ఎవరు లేరు, ఇది ఒక్కడే ఉన్నాడు. అంతా మొత్తం అక్కడ ఉన్నంతా వంటలో ఉన్న సైన్యం వస్తారు. అదే సమయంలో మండోదరి అక్కడికి వచ్చి అడ్డం పడి రావణాసుడికి ఆయన చేతుల్లో కత్తి లాక్కొని కాపాడే వాడిని ఇక్కడ ఎవరూ లేరు, నేనే ఆవిడని కాపాడే యోధుని నేనే అనుకున్నాను, ఇప్పటిదాకా జనబీయాను, కానీ నేను నా అనే గొప్పతనం లేదు, నేను చేయవలసిన పని ఆ సమయానికి ఎవరో ఒకరు చేశారు. కాబట్టి అదొక మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మంచి విషయం అన్నమాట. ఆంజనేయ స్వామి దగ్గర నేర్చుకోవాల్సిన విషయం. ఆ విధంగా లంకలోకి వెళ్ళి తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అంగుళీకి ఇచ్చారు. రాముడు అంగుళీకి వస్తే అది తీసుకెళ్ళి సీతమ్మ వారికి ఇస్తే సీతమ్మ వారి దగ్గర కూడా నేను పలానా అని చెప్పుకోవాలి, నేను రామదూతగా వచ్చాను అంతే. అక్కడ కూడా ఆయన వినయంగా భక్తి ప్రదర్శించి ఆవిడతో చెప్తే ఆవిడ చూసుకొని సందర్శించి చూడమని ఇస్తే మళ్ళీ తీసుకొని బయలుదేరారు. ఇక్కడ కూడా ఇంకొక కథ ఉంది. ఆ కథ ఏంటంటే మొన్న ఇందాక చెప్పాను కదా, చైత్ర మాసంలో పౌర్ణమి నాడు విజయోత్సవం అని, ఆ ఉంగరం ఇచ్చిన రోజుని విజయోత్సవంలో చేసుకుంటారని ఒక కథ కూడా నడుస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా లంకలో నుంచి వచ్చేసారు. వచ్చేసి రాముడికి ఇంకా యుద్ధం ఎలా చేయాలి, అవతల సైన్యం అంతా ఎలా వెళ్ళాలి, వానర సైన్యం అని దీని మీద ఒక ప్రణాళిక రచించుకున్నారు అంతా కూర్చొని. ఈ ప్రణాళిక రచించుకున్నప్పుడు రాముడు లక్ష్మణుడు వచ్చి యుద్ధం చేయడం మొదలు పెట్టారు. కిష్కింధ కాండ అనమాట. ఈ యుద్ధం చేయడం మొదలు పెట్టినప్పుడు వీళ్ళ దగ్గర బలం బాగా ఉంది, వాళ్ళ దగ్గర సైన్యం ఉంది. ఇంతలో విభీషణుడు ఉన్నాడు. ఆ విభీషణుడు కూడా రావణాసుడు సోదరుడు, ఆయన కూడా వచ్చి వీళ్ళ పక్షం చేరాడు అన్నమాట. ఈ ఆంజనేయుడికి జాంబవంతుడికి ఆ లంక గుడ్లు లోటుపాట్లు ఇవన్నీ చెప్పడం మొదలెట్టాడు అన్నమాట. చెప్పినప్పుడు అదే సమయంలో ఈ లంకని కాపాడే దిజట అని ఒక ఆవిడకి ఒక కళ వస్తుందన్నమాట. ఆ కళలో కొంతకాలంలో వానరుడు అనే వచ్చి ఈ లంకని ఆగమనం చేస్తారు, మొత్తం అందరినీ చంపేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా చంపేస్తారు అని ఆ దిజటకి కళ్ళలో వస్తే ఆ కళ్ళలో వచ్చిందని మండోదరికి చెప్తే వాళ్ళంతా కొద్దిపారేస్తారు. సార్ ఇదేంటి అసలు ఈ బల ఇదంతా పగటికాలు కట్టుకున్నప్పుడు ఏమి ఉండదు. ఈ విషయం ఎప్పుడైతే హనుమంతుడు అక్కడికి వెళ్ళినప్పుడు తోటకి పండిస్తే ఆయన అప్పుడు మొత్తం అంతా దహనం చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఆహా ఆ రోజు నిజంగా చెప్తే మనం లేదు, ఇది నిజమైంది, మనం జాగ్రత్త పడుతుంటే అంతా కొంత మనం కాపాడుకునేవాడు. వీళ్ళంతా ప్రణాళిక రచించుకున్నారు. ఈ ప్రణాళిక రచించుకునే సమయంలో యుద్ధంలో రాముడు లక్ష్మణుడు మొత్తం అందరూ మూర్చపడిపోతారు. ఈ మూర్చపడిపోయినప్పుడు ఈయన వస్తారు, మన విభీషణుడు వారు వచ్చి జాంబవంతుడు కూడా మూలుగుతూ మూలపడి ఉంటాడు. జాంబవంతుడు దగ్గరికి వచ్చి జాంబవంతుడు నువ్వు సురక్షితమైనా బాగానే ఉన్నావు కదా అంటే, నేను బాగానే ఉన్నా, రాముడు వారు ఎక్కడ ఉన్నా అంటే అందరూ పడిపోయాడు, ముందు హనుమంతుడు వారు ఎక్కడ ఉన్నా చెప్పు, అణువు ఎలా ఉన్నాడు, అనుక్షేమమా అంటే అదే రాముడు అడగలేదు లక్ష్మణుడు అడగలేదు అణువుని అడుగుతున్నామంటే రాముడు లక్ష్మణుడు అణువు క్షేమంగా ఉంటే మనందరం కూడా క్షేమంగా ఉన్నట్టే. లక్ష్మణుడు రాముడు వాళ్ళు క్షేమంగా ఉన్నా కూడా మిగతా వాళ్ళ సంగతి మనం చెప్పలేము. కాబట్టి హనుమంతుడు ప్రాణంతో ఉన్నాడా అది నాకు కావాలి అని ఆయన కూర్చున్నాడు. హనుమంతుడు బాగా ఉన్నాడు, ఆయనకి ఏం కాదు, ఆయనకి ఏమి కాదు. అది దేవతలందరూ ఆయనకి బాల్యంలో ఉన్నప్పుడే ఇచ్చారు బలాలని. ఆ శక్తి యుక్తులన్నీ పూజ చేసుకొని దాంతో ఇక్కడికి వచ్చారన్నమాట. కాబట్టి ఆంజనేయ స్వామికి ఏమీ కాదు. ఈ బలాలన్నింటి వల్ల ఈ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు వీళ్ళంతా ముచ్చిపోతే ఏం చేయాలి
మూలికలు కావాలి, హిమాలయాలకు వెళ్ళి మూలికలు తెమ్మని ఆంజనేయ స్వామి చెప్పారు. ఆయనకి ఏ మూలిక ఎక్కడ ఉందో తెలియదు. చెప్పడం అంటూ చెప్పగానే కూడా తీసుకుపోయారు. ఆయనకి ఏంటంటే వాయు వేదంతో వెళ్తూ ఉంటాడు. వెళ్ళిపోయాడు, మొత్తం తిరిగాడు. అంతా చూసిన తర్వాత అక్కడ ఏమీ అర్థం కాలేదు. రకరకాల ఉన్నాయి పథకాలు. వృషభ పథకంలో ఒకటికి వెళ్ళాడు. చివరికి కొనకుండా తీసేసాడు, తీసుకొని వచ్చాడు. తీసుకొస్తే దాంట్లో నుంచి ఒక మూలికలు తీసి వీళ్ళందరినీ వేసి బాగు చేశారు. తర్వాత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆంజనేయ స్వామికి 8 శక్తులు ఉంటాయి. ఆ శక్తుల్లో చిన్నవాడైపోతాడు, పెద్దవాడు అవుతాడు, రాముడు శరీరాన్ని ఉంచుకుంటాడు, బుద్ధిమంతుడు అవుతాడు. ఈ 8లో లంక వెళ్ళేటప్పుడే మైనాకుడు అని ఒక మైనాకు పథకం అడ్డం పడుతుంది. ఆయన అడ్డం కొట్టి వెళ్ళకున్నాం చేయడానికి. అప్పుడు మైనాకు పర్వతానికి వెళ్ళి ఆయనకి మర్యాదగా చేసి ఆయన పంపిస్తారు. ఈ తర్వాత సుదశ అని ఒక రాక్షసు అన్నమాట. ఆ రాక్షసు వచ్చి నువ్వు వెళ్ళాలంటే సముద్రం దాటి నన్ను దాటి వెళ్ళాలి అని వికటాహాసం చేసి నోరు ఇలా చేస్తే ఏం చేయాలి? చిన్న పిల్లాడు అయిపోతాడు. ఆంజనేయ స్వామి అయిపోయి నోట్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా నోట్లోకి వెళ్ళిపోతే ఆ రాక్షసుని మూసేస్తున్నారు. ఇంకా లోపల వెళ్ళి నేను వదిలేస్తాను అని బదిలీ అంటే మళ్ళీ చిన్న పిల్లాడు అయిపోయి బయటకు వచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇలా వెళ్తూ ఉంటే ఒక ఛాయాచిత్రని ఒక రాక్షసి మళ్ళీ పట్టుకొని ఆంజనేయ స్వామి కాళ్ళు పట్టుకోలేదు. అలా లాగుతూ ఉన్నప్పుడు కూడా ఆంజనేయుడు ధైర్యం కోల్పోలేదు. అలాగే దాన్ని దోసుకొని లాగేసుకొని వెళ్ళి వెళ్తాడన్నమాట. అంటే మనం కార్యసాధన చేసేటప్పుడు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కార్యసాధన చేసేవాళ్ళు సుందరకాండ పారాయణం చేస్తే కార్యసాధన మీకు కలుగుతుందని చెప్తారు. కానీ సుందరకాండ చదివినంత మాత్రాన నాకు ఈ ఉద్యోగం రావాలంటే రాదు, లేకపోతే నేను ఇల్లు కొనుక్కోవాలంటే అవ్వదు. సుందరకాండ పారాయణం చేస్తూ ఇల్లు కట్టుకోవాలనుకుంటే దానికి మార్గాలు సుగమం అవుతాయన్నమాట. ఒక స్థలం దొరకడము, అప్పు దొరకడము, అట్లా ఎవరన్నా లోన్ ఇవ్వడం కానీ బ్యాంకులు ఇట్లా అన్నమాట. చిన్న చిన్న అడ్డంకులు ఉంటే అవన్నీ కూడా అడ్డేస్ అన్నమాట. ఇవన్నీ ఒక్కొక్కటి వెళ్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగం కావాలంటే సుందరకాండ చదవగానే నాకు ఉద్యోగం కావాలంటే రాదు. రేపు మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేస్తే పరీక్ష రాయాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, పరీక్ష రాసి ఇంటర్వ్యూకి వెళ్తే అందులో మళ్ళీ తగ్గాలి. అంతా జరిగితేనే వస్తుందన్నమాట. కాబట్టి మనం సుందరకాండ చదివేస్తాం, విజయం సాధించేస్తాం అనుకోవడం కల. కాకపోతే మనకి ఏంటంటే మనకు ఒక భావం శక్తి అన్నమాట. అలాగే భక్తి కలిగి ఉండాలి. ఆంజనేయ స్వామి దగ్గర చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆషామాషి వచ్చి దండం పెట్టుకోవడం వెళ్ళిపోవడం కాదు. ఆయనకి ఏంటంటే చిత్తశుద్ధితో కొలవాలన్నమాట. చిత్తశుద్ధితో కొలిస్తే ఆయన చాలా సంతృప్తి చెప్తాడు. ఆ విధంగా యుద్ధం అయిపోయింది. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆంజనేయ స్వామి వారు పెద్ద శరీరం అయిపోయి రాముని భుజం మీద, లక్ష్మణ భుజం మీద ఎక్కించుకొని, ఎందుకంటే రాక్షసులంతా పెద్ద పెద్దగా ఉంటారు, వీళ్ళని చేయటం కోసం ఎక్కించుకున్నారు భుజం మీద. ఎక్కించుకొని చేస్తే బాణాలు వేస్తున్నారు అట్టించి. ఆ బాణాలన్నీ వచ్చి పుచ్చుకుంటున్నాయి. ఈ ఆంజనేయ స్వామి శరీరం అడ్డం పెట్టేస్తున్నారు. రాముడికి తగలకుండా, లక్ష్మణ తగలకుండా ధైర్యం అడ్డం పెట్టేస్తే అవన్నీ చుట్టూ అయిపోయి మొత్తం ఒళ్ళంతా రక్తం కాకుండా యుద్ధం అయిపోవచ్చింది. సాయంకాలం అయిపోయింది. సాయంకాలం సంధ్యా సమయం సూర్యుడు అస్తమిస్తున్నారు. అస్తమించే సూర్యుడు ఎక్కడైనా ఉంటాడు. ఆరోగ్య పండుగ రంగులాగా ఉంటే అది వచ్చి బాడీలో పడి ఈ శరీరం అంతా కాంతివంతంగా దొరకాలంటే ఒక్కసారి ఆ సైన్యం అంతా, లక్క సైన్యం అంతా ముచ్చిల్లి పడిపోతున్నారు. వీళ్ళకి యుద్ధం సుగమం అయిపోతుంది. అప్పుడు మీకు ఇందాక హనుమాచార్యులు కూడా ఈ రాముడు ఈ పొగుడుతాడనమాట. ఈయన ఎవరు మన జామవంతుడు వీళ్ళంతా పొగిడి ఈ బలాన్ని నువ్వు గుర్తు చేస్తానని అనగానే హనుమాచార్యులు అవన్నీ పాట కదా, ఈనాడు చూడగా పెద్ద హనుమంతుడు కలిగినానా విద్యల బలవంతుడు రక్కసుల బాలిక రణధీర సూర్యుడు ధనవంత సూర్యుడు ఎక్క సమన ఏకాంగ వీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన వీరుడు అక్కజమైనట్టే ఆకారుడు అని చక్కటి పద్యం రాశారు. చక్కగా గానం చేశారు. అలా అన్నమాచార్యుడు కూడా రాశారు. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టి అసలైన ఏంటంటే తులసీదాసు గారు ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు అన్నమాట. ఆయన కూడా మొఘలైన సామ్రాజ్య సమయంలో ఉన్నారు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి గారు తులసీదాసు హనుమాన్ చాలీసా రాశారు. ఈ హనుమాన్ చాలీసా రాయడానికి కూడా ఒక కారణం ఉంది. అది ఎలాగంటే
తులసీదాస్ గారు వారణాసిలో మనకు కూడా తులసి ఘాట్ అని ఒకటి అక్కడ ఎంత కాశీ వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఆ తులసి ఘాట్లో రోజు సాయంకాలం వెళ్ళి జపం చేసుకొని ఆంజనేయ స్వామిని పూజ చేసుకొని వచ్చేవారు. అలా వస్తున్నప్పుడు ఒకసారి జ్ఞానం ఉన్నప్పుడు మధ్యాహ్నం వేళ ఒక శవం అటు తీసుకెళ్తున్నారు. నవదంపతులు అనమాట. భర్త చనిపోయాడు. చనిపోతుంటే ఆ శవాన్ని అలా తీసుకెళ్తున్నప్పుడు భర్త ఏడుస్తూ భార్య వెనకాల వస్తుంది. ఈయన తులసీదాస్ గారని పెద్ద గురువు గారు, ఈయన ఏం చెప్తే అది సత్యం జరిగిపోతుంది అని ఎవరో చెప్తారు. ఆవిడ శోకాలు పెట్టి వచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడేసి ఏడ్చేస్తున్నారు. ఏడ్చి దండం పెట్టి ఆయన కళ్ళు మూసుకొని దీపస్వామి మహాన్ని దీవించేస్తారు. దీవించేసిన తర్వాత అప్పుడు అలాంటి ఏమంటే ఆయన భర్త చనిపోయారు, మీరేంటి అకాల దీవించేసారు ఒక్కసారి అంటే తీసుకురండి అయ్యండి మొత్తం తీసుకొచ్చి తప్పేది ఇవ్వండి. చెప్పగానే లేచి కూర్చో అంటారు. లేచి కూర్చుంటారు. ఆయన ఆశ్చర్యపోతారు, ఏంటి చనిపోయిన ఎలా లేచుకుంటే ఇంట్లో కూడా సంతోషపడితే ఈ విషయం అక్బర్ చక్రవర్తి తెలుసు. అక్బర్ చక్రవర్తి వెంటనే తులసీదాస్ గారు గులాం అంటారు. ఆయన గులాంగానే ఈయన అంటాడు, ఒక శవాన్ని తీసుకొచ్చి ఈయన బతికించాడు. ఏదో బతికిస్తా అంటే మీకు మంత్రాలు వచ్చు, పంపాలు వచ్చు, గాడీలు వచ్చు, నీకు అవన్నీ అంటే నాకు అవేమీ రావు, నేనేదో సాదాసేవంగా జపం చేసుకుంటా కూర్చొని నేను నా నోటప్పుడు రాముడు పలికించాడు అన్నమాట, నేను పలికాను, అది సత్యమైంది. రాముడు మాట ఎప్పుడు సత్యమే అవుతుంది, అది సత్యం. అంతేగాని నా అంతటా నేను నా దగ్గర మంత్రశక్తులు లేవు, ఏమి రావు అని చెప్తే కాదు నువ్వు ఏదో చెప్తున్నావు అని చెప్పి ఇది కొనరాలు పెట్టి కొట్టండి అని చెప్పి బదులుకి చెప్పారు. అంతే కొనరాలు తీసుకొని కొట్టడానికి రెడీ అయితే వెంటనే వేలకు వేలు వానరాలు కూతురు అనమాట. చక్క ఎక్కడి నుంచి వచ్చి వచ్చేసింది. ఇంకో సైడ్ నుంచి ఎక్కేసి పీకేసి రక్కేసి ఆ దగ్గర గోడలు లాక్కొని ఆ వానే చేసేస్తుంటే అబ్బాయి చక్రవర్తి భయపడిపోయి తులసి ఎక్కేసి అప్పుడు జయానుమానం చేయడం కొనసాగాలంటూ మొదలుపెట్టి ఆయన రాసుకుంటే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కంటిన్యూ చేశాడు. తర్వాత రామచేత మానసు అది కూడా రాముడు ప్రత్యక్ష. ఆ రాముడు ప్రత్యక్ష అవడానికి కూడా కాబట్టి మనకి ఇప్పుడు టైం లేదు. ఆ రాముడు ప్రత్యక్షమై మీకు రామచేత మానసు రాయి వాల్మీకి ఎలాగో రామాయణం రాలేదు మన తెలుగు వాళ్ళందరికీ. ఇప్పుడు రామచేత మానసు రాస్తే ఇది ఉత్తరాది వాళ్ళకి దీన్ని ఉపయోగపడుతుందని చెప్పి ఆ విధంగా రామచేత మానసు రాశాడు. తులసీదాస్ రాసింది ఒకటి చాలా ఇష్టం అన్నమాట. అప్పుడు అలాగే రామచంద్రుడు ఈ అయిపోయింది తీసుకొచ్చేసాడు, పట్టు అంటూ వచ్చేసాడు, అయోధ్యకి వచ్చేసాడు. లంక నుంచి అందరికీ బహుమతులు కానుకలు ఇస్తున్నాడు రామచంద్రుడు. యుద్ధంలో చేసిన వాళ్ళందరికీ ఒక్కొక్క హనుమతి తప్ప అందరికీ ఇచ్చాడు. సీతాదేవి కోపం చేసింది, అదేంటి ఎక్కువ బాగా చేసింది హనుమంతుడు, ఈయన చేసింది అసలు ఏముంది ఇక్కడ మిగతా వాళ్ళు హనుమంతుడికి నువ్వు ఏ కొంటా మీరు సీతారామానికి ఇప్పుడు నాకు నచ్చలేదంటే అయితే నువ్వు ఏదైనా ఇచ్చుకోను అని భార్య చెప్పాడు. అప్పుడు ఆయన వాళ్ళ మామగారు పెళ్లికి దశరథ మహారాజు గారు నెక్లెస్ కట్టారు. ఆ నెక్లెస్ డైమండ్స్ ముత్యాలు మొత్తం అన్ని రకాల వజ్రాలతో పోయిన నెక్లెస్ ఇస్తారన్నమాట. ఆ నెక్లెస్ కానుక ఈయన ఇస్తుందన్నమాట. ఆంజనేయ స్వామి అంతనే చూసి దాని విలువ అని తెలియదు. ఆయన వెంటనే పండుగ పటపట కొట్టేసి రత్నాలు మాణిక్యాలు మనులు అన్ని కూడా అదేంటి అది బాగా అట్లా చేస్తారు అంత ఖరీదైంది ఇస్తే అంటే ఇందులో నాకు రాముడు ఎక్కడైనా కనబడుతున్నాడేమో నేను ఎదుర్కొంటాను. అంతే నాకు రామాక్షరాలన్నా కనబడాలి, రాముడన్నా కనబడాలి. అంటే రాముడి మీద హనుమకి ఉన్న భక్తి ఎంతది అంటే దానికి ఉదాహరణ ఇది అనమాట. అప్పుడు రాముడు అవతారం చాలుస్తూ చెప్తూ ఉంటాడు, రామ అందరినీ నేను నీ వెంట నేను కూడా వస్తానంటే హనుమాన్ అంటారు, హనుమా నువ్వు ఎక్కడికి రావసరం లేదు, నువ్వు చిరంజీవి, నువ్వు ఇక్కడే ఉండాలి, ఉండి వేదాయం అయిపోయిన తర్వాత కూడా నా కథ పారాయణం చేసేటోడ కానీ అలాగే నా పూజ చేసేటోడ కానీ నువ్వే వెళ్ళి అక్కడ మొట్టమొదటి భక్తుడు అక్కడ ఉండి చేస్తావు అనగానే అప్పుడు తులసీదాస్ గారు రాశారు అన్నమాట. ఎత్త రఘునాథ కీర్తనం తత్వదత్త మస్తకాంజలి వాస్తవాన్ని పరిపూర్ణవర్జనం మార్తిని సంత రాక్షసంతకం అని ఒక దోహ రాస్తారన్నమాట. అంటే రాముడు గురించి ఎక్కడ చెప్తుంటే అక్కడ అవును అక్కడికి వెళ్ళి చాలా వినయపూర్వకంగా భక్తిపూర్వకంగా చేతులు జోడించి ఆర్తితో కలంబడి నిలువిది పెట్టుకుంటూ మనకు కనపడతారు. వైరల్ వీడియో
వీడియోలు అవుతూ ఉంటాయి. రామ భజన ఎక్కడ చదువుకున్నా కూడా వానరం వచ్చి అక్కడ కూర్చొని వచ్చి భజన చేయడం, ఆంజనేయ స్వామి దగ్గర విగ్రహం కూర్చొని కుప్పలు పెట్టడం, ఇలాంటివన్నీ చూస్తుంటే ఇవన్నీ మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి అంత గొప్పదన్నమాట. రాముడు ఎంత గొప్పవాడు అంటే హనుమంతుడికి మనం పూజ చేయకపోయినా కూడా హనుమంతుడు ఏమనుకోరు, రాముడికి చేస్తే సంతృప్తి చెప్తాడు అన్నమాట. జై హనుమాన్ అవసరం, జై శ్రీరామ్ అన్నా కూడా ఈయన సంతృప్తి చెప్తాడు, మనకి కావాల్సిన వరాలన్నీ ఇస్తాడు అన్నమాట. అట్లాగే రాముడు అవతారం చాలించిన తర్వాత చిరంజీవి అని ఇస్తే ఈయన అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కూడా మనకి గంధమాల గోపాలు చూసుకున్నట్టుగా అశోకి నాలుగు అమ్మాయి హనుమాన్ సినిమా కూడా మనకి మధ్య చూసే ఉంటారు పిల్లలు. కాబట్టి హనుమాన్ గొప్పతనం అనేది చాలా గొప్పది. తర్వాత ఇదే విషయాన్ని అప్పుడు రాముడు ఎంత గొప్పవాడని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ముగిస్తాను. ఆ ఉదాహరణ ఏంటంటే భారతంలో గీతాభాగవతం చేసినప్పుడు శ్రీకృష్ణుడు విష్ణుని చెప్తాడు. ఈ విష్ణు సహస్రనామం చదివితే ఎంత ఫలితం దొరుకుతుందో ఆ విష్ణు సహస్రం చదవకపోయినా శ్రీరామ రామ రమేకి రమే రామే మనోరమే శ్రీరామ రమే రమే సహస్రనామ కర్తుని రామ వరానమే అనే శ్లోకం చదివితే మీరు విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం దొరుకుతుంది అని రామాయణానికి చెప్పారు. అందుకనే రామనామానికి ఉన్న మహిమ గొప్పతనం అంత గొప్పదన్నమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. స్వస్తి.